త్రిశూలం పట్టిన దిగంబర సిద్ధులు, ఆధ్యాత్మిక సైనికులు, నాగసాధువుల మర్మగాథ. కుంభమేళ. లక్షలాది మంది భక్తులు గంగానది వైపున చేరుకుంటున్నారు. ఈ వేడుకలో కనిపించే ముఖ్యమైన వ్యక్తులు నాగసాధువులు. వీరు దిగంబరులుగా శరీరంపై బూడిదతో జడలు కట్టిన జుట్టుతో చేతిలో భారీ త్రిశూలం ధరించి ప్రపంచం నుండి విభిన్నంగా ఆశ్చర్యకరమైన జీవనశైలి కలిగి కుంభమేళాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ప్రజలందరూ వీరిని చూడటానికి ఉత్సాహపడతారు. వీరి ఆశీస్సులు పొందితే చాలు జన్మ ధన్యం అవుతుందని భావిస్తారు. కానీ ఈ నాగసాధువులు ఎందుకు నగ్నంగా ఉంటారు? వారి శరీరంపై బూడిద ఎందుకు పూసుకుంటారు? త్రిశూలం ఎందుకు చేతబూనుతారు? వీరిని ఆధ్యాత్మిక సైనికులుగా ఎవరు నిర్మించారు? ఈ పవిత్రమైన కుంభమేళాలోనే మనకు నాగసాధువులు ఎందుకు కనిపిస్తారు? వీరిని తపోధనులని ఎందుకు అంటారు? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకి ఎందుకు వస్తారు? వీరిని చూసేందుకు, వీరి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు ఎందుకని తరలి వస్తారనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము. కుంభమేళా యొక్క అత్యంత పవిత్రమైన రాజస్నానంలో వీరు ముందుగా స్నానం చేసే హక్కును పొందుతారు. వీరి స్నానంతోనే కుంభమేళాను ప్రారంభిస్తారు. వీరు బట్టలు, బంధాలు, ఇతరములైన అన్నిటినీ త్యజించి నగ్నముగా జీవిస్తూ సన్యాసి జీవితాన్ని గడుపుతారు. వీరి ఆచారాల ప్రకారం శీతాకాలం, వేసవికాలమైనా నగ్నంగా ఉండాలి. వారి నగ్నత్వం ఒకటే కాదు, బూడిద పూసుకోవడం కూడా చాలా అర్థంతో కూడింది. బూడిద శివుని చిహ్నంగా, జీవితం తాత్కాలికమని మనకు గుర్తు చేస్తుంది. వారు శరీరంపై విభూది పూసుకొని శరీరాన్ని, మనస్సును పవిత్రంగా ఉంచుకుంటారు. ఈ ఆచారం వారి సాధనలో ఒక ముఖ్యమైన భాగం. వీరు తమ మనస్సుతో శరీరాన్ని శాసిస్తారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాదు జనవాసానికి చాలా దూరంగా ఉంటారు. నాగసాధువులు, తపోధనులు అనునిత్యం శివయ్యను స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తారు. కుంభమేళా వంటి ప్రత్యేక సమయాల్లో మాత్రమే వీరు బయటకు వస్తూ ఉంటారు. నాగసాధువులు అనునిత్యం ధ్యానంలో ఉంటూ సమాజానికి దూరంగా ఉంటామని దేవుని ముందు ప్రమాణం చేస్తారు. వీరు తమ అనుభవాలను, ఆలోచనలను కేవలం నాగసాధువులతో మాత్రమే పంచుకుంటారు. అందుకోసం కుంభమేళాను వేదికగా చేసుకుంటారు. ఈ సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తులకు హితబోధ చేస్తారు. అంతేకాదు తమ శక్తియుక్తులను కూడా ప్రదర్శిస్తారు. వీరు మహాకుంభమేళా సందర్భంగా ఒంటి నిండా భస్మం, పూలు, తిలకం, రుద్రాక్, పట్కారు, రోలి, చందనం, డమరుకం, కాజల్, ఇనుప ఉంగరం, అర్ధచంద్రుడు, త్రిశూలం, గద్దె తదితర ఆయుధాలను ధరించి అందరినీ ఆకర్షిస్తారు. ఈ సాధువులు చేతుల్లో త్రిశూలాన్ని కలిగి ఉండడం, మేళా సమయంలో అరుస్తూ ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. తలపై బూడిద మరియు 3 కాళ్ళ తిలకంతో కనిపిస్తారు. సన్యాసుల త్రిశూలం శక్తి, సమతుల్యత మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. త్రిశూలం సృష్టి, స్థితి, లయం అనే 3 ప్రధాన తత్వాలను సూచిస్తుంది. కుంభమేళాలో వారు త్రిశూలాన్ని గర్వంగా మోస్తూ దైవంతో అనుబంధాన్ని ప్రజలకు గుర్తు చేస్తారు. కుంభమేళాలో పవిత్రమైన అగ్ని చుట్టూ సన్యాసులు చేసే ధ్యానం మనస్సును కట్టిపడేస్తుంది. మంత్రాల నాదం, అగ్ని యొక్క కాంతి మరియు బూడిద యొక్క సుగంధం ఆధ్యాత్మిక శక్తితో ఆ పరిసరాలను నింపేస్తాయి. ఈ ధ్యానం వారి అంతర్గత శక్తులను వృద్ధి చేస్తాయి. భక్తులతో వారి సంబంధం మరింత ఆసక్తికరం.
భక్తులు పూలు సమర్పిస్తూ సన్యాసుల ఆశీర్వాదం కోరుతూ సన్యాసుల ఆధ్యాత్మికతను ప్రశంసిస్తారు. వారి ఆశీర్వాదం భక్తుల మనస్సులో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కుంభమేళాలో వారి ఆచారాలు ఆశ్చర్యంగా కనిపిస్తాయి. వారు చేసే రక్షణ మరియు హీలింగ్ విధానము భక్తుల భయాలను తొలగించి శక్తిని నింపుతాయి. సూర్యాస్త సమయంలో సన్యాసులు ఒంటరిగా నడుస్తూ ఉంటారు. అది ఒంటరితనం కాదు, విముక్తి. వారి ఆత్మజ్ఞానం కోసం చేసే ఆధ్యాత్మిక ప్రయాణం. జీవితం లోతైన భావనలతో నిండి ఉంటుందని మనకు తెలియచేస్తుంది. వీరు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో సైనికులుగా పనిచేస్తారు. ఆది గురువు శంకరాచార్యుల వారు హిందూ మతాన్ని రక్షించడానికి అకారాల సాంప్రదాయాన్ని 8-9 శతాబ్దాల మధ్య కాలంలో సృష్టించారు. అకారాలకు చెందిన నాగసాధువులు ఆయుధాల కళలో కూడా ప్రవీణులు. ఈ అకారాలు హిందూ మతాన్ని రక్షిస్తూ సనాతన ధర్మంలోని పవిత్ర గ్రంథాలు, మతపరమైన స్థలాలను కాపాడుతూ ఉన్నాయి. చరిత్ర చూసుకుంటే ఔరంగజేబుతో కూడా యుద్ధం చేసిన హిందూ ధర్మాన్ని రక్షించిన ఘనత నాగసాధువులది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పరిరక్షిస్తూ బలిదానాలు కూడా చేసుకున్నారని చరిత్ర చెబుతుంది. కేవలం గాలి పీలుస్తూ, అది కూడా ఎక్కడి నుండి వస్తుందో తెలియని ప్రదేశంలో ఒంటికాలితో జపం చేస్తూ ప్రపంచాన్ని మనోనేత్రం ద్వారా చూస్తారని, ఆపద ఎదురైనప్పుడు లేదా కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆపద నుండి కాపాడతారని విశ్వాసం. అందుకే వీరిని దైవరక్షకులుగా భావిస్తారు. కుంభమేళా పూర్తయిన తర్వాత తాము నివసించే అడవులు, కొండలకు వెళ్ళిపోతారు. వీరి ఆశీస్సులు పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. విదేశీ భక్తులు నాగసాధువుల నిగూఢమైన జీవన శైలి మరియు తత్వశాస్త్రం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. నాగ సన్యాసుల జీవితం మనకు ఎంతో ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కానీ అది ఆధ్యాత్మికతకు సంబంధించిన మహత్తరమైన తత్వాన్ని సూచిస్తుంది. జీవితం యొక్క తాత్కాలికతను గుర్తించి ప్రపంచిక విషయాల నుండి విముక్తి పొందడమే వారి ప్రధాన లక్ష్యం. ఈ రహస్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడము మన ఆధ్యాత్మిక పయనానికి ఒక అడుగుగా ఉంటుంది.